మీకు ఏదో టైంలో మీకు తెలిసిన వాళ్ళు గానీ, తెలియని వాళ్ళు గానీ, అంటే ఇట్ కుడ్ బి మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో నాలాంటి గొట్టంగాలు గానీ, ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తారు. 'ఫ్రమ్' అనే వెబ్ సిరీస్ చూడండి అని చెప్పి. అప్పుడు దయచేసి నో అని మాత్రం చెప్పొద్దు. డోంట్ సే నో. నో అని చెప్తే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా వెంటనే వాచ్ చేయండి ఆ వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ ఎందులో ఉంది? దాని మెయిన్ ప్లాట్ ఏంటి? థీమ్ ఏంటి? ముందే స్పాయిలర్ అలర్ట్ చెప్తున్నాను. ఎపిసోడ్ 1 నేను కొంచెం నెరేట్ చేస్తా. సో దట్ కన్ఫామ్‌గా మీకు ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి తప్పకుండా మంచిగా వాచ్ చేస్తారు. అసలే వీకెండు ఏం సిరీస్ చూడాలి? ఏ సినిమా చూడాలి? ఏ కాంటెంట్ కన్జ్యూమ్ చేయాలని చెప్పి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు మన తెలుగు యువతులు. అందుకే ఆళ్ళ కోసమే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాం. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అస్సలు రిగ్రెట్ అవ్వరు. బిలీవ్ మీ రిగ్రెట్ అవ్వరు. బట్ ఆడియన్స్‌కి వైడర్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలంటే కొత్త జానరా కాబట్టి నేను ప్రతి సాటర్‌డే ఇంకా మంచి కాంటెంట్, వెబ్ సిరీస్ కాంటెంట్ ఆర్ ఎనీ ఓటీటీ కాంటెంట్ సజెస్ట్ చేస్తా ఇలాగొకటి. ఓకే. సే థ్యాంక్స్ లేటర్. బట్ ఈ వీడియోలో కొంచెం లైకు, కొంచెం హైపు, కొంచెం సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ కొట్టండి. సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. ఈ సిరీస్ పేరు 'ఫ్రమ్'. ఓవరాల్గా 3 సీజన్లు అయ్యాయి. 4వ సీజన్ మీరు చాలా లక్కీ. 4వ సీజన్ ఈ ఇయర్ ఏప్రిల్ మంత్లో వస్తుంది. సో మీరు ఈ సిరీస్ స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి మంచి ఊపులో వస్తారు. ఊపులో ఉంటారు, మంచి ఎక్సైట్మెంట్లో ఉంటారు. వాట్ నెక్స్ట్ అని చెప్పి అలాంటి టైంలో సీజన్ 4 దిగుద్ది. సో యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ముందే చూసి మాలాంటి వాళ్ళు వెయిట్ చేసాం, 1 ఇయర్ వెయిట్ చేసాం. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద థీమ్. ఈ సిరీస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మిస్టిక్ జాన్రా. ఈ సిరీస్ స్టార్ట్ ఒక విలేజ్ ఉంటుంది. ఓకే, ఒక అథెంటిక్ విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో నైట్ అవుతుంది. నైట్ అయినప్పుడు ఒక ఇంట్లో ఒక చిన్న పాప వాళ్ళ అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మ కింద డోర్లన్నీ వేసుకొని వస్తుంది. చిన్న పాప బయట పైన బెడ్రూమ్లో ఉంటుంది. పైన బెడ్రూమ్లో ఉండగానే సడన్గా ఆ బెడ్రూమ్ పక్కన ఉన్న విండో నుంచి ఒక లాక్ చేస్తారు. ఆ పాప అయినా ఏం రెస్పాండ్ అవ్వడు అక్కడ. అప్పుడు ఆ విండో నుంచి ఒక ముసిలావిడ మాట్లాడుతుంది. బేబీ తీయు, నేను మీ నాన్నమ్మని ఇది అని చెప్పి. లేదు, నేను తలుపు తీయకూడదు, ఇది రూల్స్ అని చెప్పి ఆ పాప చెప్తుంది. లేదు పాప, నువ్వు నమ్మాలి, నాని నమ్మాలి అని చెప్పి ఆ నానమ్మ కన్విన్స్ చేస్తుంది. అప్పుడు ఆ కట్టెని తీస్తే ఆ విండోకి అటుపక్క నిజంగానే ఒక గ్రానీ ఉంటుంది. పాప మాట్లాడుతుంది, గ్రానీ మాట్లాడతారు, చాలా అఫెక్షనేట్గా మాట్లాడతారు. సరే విండో తీయి అంటుంది. నేను తీయకూడదు అంటే, లేదు విండో తీయు, నేను నిజంగా మీ నానినే, ఏమీ అవ్వదు అంటే పాప ఆలోచిస్తుంది. ఆ టైం లోపల కింద వాళ్ళ అమ్మగారు ఎవరైతే డోర్లన్నీ వేసుకొస్తారో వాయిస్ వినబడుతుంది. ఏంటి వాయిస్ వినబడుతుందని పైకి వెళ్ళి చూస్తుంది. పైకి వెళ్ళి చూడగానే ఆ పాప విండోలో ఆ గ్రానీని చూసి మాట్లాడడం చూసి షాక్ అవుతుంది. బేబీ నో, వెళ్ళొద్దు అని చెప్తుంది. అక్కడి నుంచి టైం ఏమి ఉండదు అసలు. అక్కడ పాప ఏమో వాళ్ళ అమ్మగారు మాట చెప్పింది వినకుండా కన్విన్స్ అయిపోతుంది ఆ నాన్నమ్మ చెప్పిన మాట. వెళ్ళి డోర్ తీస్తుంది. డోర్ దిగిన కథం, టాటా, బాయ్ బాయ్. ఆ గ్రానీ ఎవరైతే ఉంటారో సడన్గా దెయ్యంలో మారి అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆ పాపని చంపేస్తుంది అండ్ వాళ్ళమ్మని చంపేస్తుంది. సో అలా సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇలా సిరీస్ స్టార్ట్ అయిన వెంటనే ప్యారలల్గా ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక ఆర్వీ అంటే ఒక వ్యాన్లో వెకేషన్కి వెళ్తారు. వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. వాళ్ళు నలుగురు వెళ్ళినప్పుడు వాళ్ళు అలా సొల్లేసుకొని వెళ్తారు వెకేషన్ కోసం. అప్పటికి ఆ పక్కనున్న ఆవిడికి కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, సమ్ పిచ్చి కలర్లా వస్తూ. బట్ ఆ వెకేషన్ మంచిగా ఇంటు ద వుడ్స్ అంటే అడవిలోకి లాంగ్ రోడ్ కొట్టుకొని వెళ్ళిపోతారు. కొట్టుకొని వెళ్ళిపోయిన టైంలోని సడన్గా చెట్టు పడుద్ది, పెద్ద చెట్టు. దిగుతారు. ఇంద్ర ఎంత పెద్ద చెట్టు ఉందో, అది చెట్టు తీయలేని పరిస్థితి. పైనుంచేమో కాకిలు వెళ్తాయి. కొంచెం ఆడ్గా కనబడుతుంది, ఆడ్గా వినిపిస్తుంది, ఆడ్గా ఉంటాయి. బట్ వాళ్ళు చేసే ఆప్షన్ ఏం లేదు కదా. ఇప్పుడు మనం కూడా ఒక వెకేషన్ మీద ఒక ఇంటు ద వుడ్స్ వెళ్తున్నప్పుడు చెట్టు పడిపోతే ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళిపోతాం. వాళ్ళు చేసింది కూడా అదే చేస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ అసలైన కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. ఈ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఒక విలేజ్ దగ్గరికి వెళ్తారు. ఈ విలేజ్ ఏ విలేజ్ అంటే నేను స్టార్టింగ్ ఓపెనింగ్ ఒక సీన్ చెప్పాను చూసారా, ఆ విలేజ్. సో ఆ విలేజ్లోకి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఆ విలేజ్లో జనాలు ఆ పాపను ఎవరైతే ఉన్నారో పాపం ఫ్యూనరల్స్ అనేవి చేసి ఉంటారు. ఆ టైంలో వీళ్ళు వస్తారు. వీళ్ళు కొంచెం ఆడుగా చూస్తారు. సో ఈ ఆర్వీఓలో వచ్చిన వాళ్ళు వీళ్ళేంటి మనల్ని ఆడుగా చూస్తున్నారు అని చెప్పి ఆగుతారు. ఆగి ఎవరైతే ఉన్నారో అబ్బాయి అంటే పేరెంట్స్ అని చెప్పాను కదా. సో అతను వచ్చేసరికి దిగుతారు. అప్పటికి అలా ఆవిడంటది, ఎందుకు దిగడం అంటే, లేదు తెలియాలి కదా అక్కడ, ఎందుకంటే నావిగేషన్ మంచిది. వెళ్ళి అడుగుతారు అన్నమాట, ఈ లొకేషన్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి చెప్పండి అంటే, ఆ రోడ్డు పట్టుకొని సీదా పోండి అని చెప్తాడు. ఎవరు? ఒక పోలీస్ ఆయన ఉంటారు, షెరీఫ్ అంటారు. ఆయనే ఆ విలేజ్కి హెడ్. ఆ కథ అంతా నేను మళ్ళీ చెప్తా. మెయిన్ థీమ్ నేను కథలో మెయిన్ థింగే చెప్తున్నా. అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. సో
ఆయన చెప్తాడు, ఎక్కువసేపు ఏమీ ఉండొద్దు, స్ట్రైట్గా పోండి, సీదా పోండి అంతే. సరే వాళ్ళు చెప్పి వాళ్ళు ఆ వ్యాన్ ఎక్కేసి సీదా పోతారు. సీదా పోతే ఇక్కడి నుంచి ట్విస్టెడా వెళ్తారు. వాళ్ళు కొంచెం ఏంటి అలా ఉన్నారు ఇలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటారు. అక్కడ ఆ విలేజ్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది, కొంచెం ఓల్డ్గా ఉంటుంది. డైనర్ అని అంటే ఫుడ్ హోటల్ లాంటిది, మోటల్ అని ఉంటుంది, చిన్న బార్ ఉంటుంది, చిన్న పెట్రోల్ బంక్ ఉంటుంది, వెరైటీగా ఉంటారు. సర్లే ఏదో ఒకటి అని చెప్పి వాళ్ళు పోతారు ముందుకలా స్ట్రైట్గా పోతే స్ట్రైట్గా వెళ్తారు. మళ్ళీ కరువులే ఉండదు, స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ షాక్ ఏంటంటే మళ్ళీ ఇందాక ఏదైతే విలేజ్ వచ్చారో ఆ విలేజ్ ఎంట్రీ పాయింట్కి వస్తారు. అదిడా ట్విస్ట్. వీళ్ళకి అర్థం కాదు. అలా అవడంటే నువ్వేంటి ఏదైనా టర్న్ కొట్టేసి మళ్ళీ ఎక్కడికైనా వచ్చా అంటే, లేదు నేను చూసా కదా స్ట్రైట్గానే వెళ్ళానని. వాళ్ళకి అర్థం కాదు. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఏమీ అవాక్ అవ్వరు, గ్రామం ప్రజలు. వీళ్ళు సీదా మళ్ళీ పోతారు. అలా 3-4 రౌండ్లు కొడతారు, ప్రతిసారి ఇక్కడికే వస్తారు. అదిడా ట్విస్ట్. ఇప్పుడు మీకు యాక్చువల్ కాన్సెప్ట్ చెప్తా. యాక్చువల్గా అదొక విలేజ్ ఉంటుంది. సడన్గా చాలామంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెట్టు పడిపోద్ది. చెట్టు ఎందుకు పడుద్దో ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చెట్టు పడిందంటే కథం టాటా బై బై. చెట్టు పడిందంటే నువ్వు వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళగానే నువ్వు ఆ విలేజ్లోకి ఎంట్రీ ఇచ్చావంటే నీకు ఆ విలేజ్కి ఎంట్రీ ఉంటుంది తప్ప ఎగ్జిట్ ఉండదు. నువ్వు ఎంత స్ట్రైట్గా వెళ్ళినా ఎలా వెళ్ళినా ఇంటూ ద బూట్స్ వెళ్ళినా నీకు రాదు. నువ్వు మళ్ళీ అక్కడికే తేలుతావు. అదొక ట్రాప్, అదొక లూప్. సో అలాగే ఈ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు. అదే రోజు ఇంకో సంఘటన ఏం జరుగుతుందిరా అంటే, ఇంకొక వెహికల్లో వస్తారు, ఒక కారులో ఇద్దరు. అందులో ఒక బాగా బలిసిని కొట్టుకున్నాడు ఆడి ఫ్రెండ్. సో ఇందాక చెప్పాను కదా ఆర్వీలోని వాళ్ళకి చిప్పు దొబ్బి ఇదేదో కరెక్ట్గా లేదని చెప్పి మళ్ళీ పోతారు రోడ్డు మీదకి. మళ్ళీ రోడ్డు మీదకి పోయినప్పుడు ఆ కారు ఈ ఆర్వీ గుద్దుకొని ఆర్వీ పడిపోద్ది. సో అక్కడ పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఒక చిన్న బాబు ఉన్నాడని చెప్పాను కదా, ఆ బాబుకి పెద్ద డ్యామేజ్ జరుగుద్ది. ఆ బాబు కాళ్ళలోకి వుడ్ దూరిపోద్ది, ఒక చెక్క. అలాగే ఆ కారులో ఉన్న వాళ్ళకి చిన్న డ్యామేజ్ జరుగుద్ది. ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళకి కాంటాక్ట్స్ తెలుసు కదా, మనం ఎలాగైనా సరే వీళ్ళని కాపాడాలి. వీళ్ళు లక్కీగా డే టైంలో వచ్చారు, వాళ్ళు నైట్ టైంలో వచ్చుంటే వీళ్ళ పరిస్థితి వేరేలో ఉందని. అండ్ నైట్ కూడా అయిపోతుంది. ఆ నైట్ ఎందుకు అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు అంటే, ఈ కాన్సెప్ట్ ఈ సిరీస్లో హైలైట్ ఒకటి, ఈ విలేజ్ ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది అని చెప్పాను కదా, అదొకటి. నైట్ టైం అయితే ఎవరో వాళ్ళ ఇంట్లో ఉంటారు, బయటికి రారు. తలుపులు కిటికీలు గట్టిగా వేసుకొని ఉంటారు. ఎందుకంటే నైట్ టైం దెయ్యాలు వస్తాయి. ఆ దెయ్యాలు మనిషి ఆకారాల్లో ఉంటాయి, మనిషి ఆకారాల్లో చేంజ్ అవుతాయి, మనిషి ఆకారాల్లో వస్తాయి. వచ్చి చాలా కన్విన్స్ చేస్తే, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని ట్రాప్ చేస్తే, పొరపాటున మీరు తలుపు కానీ విండో కానీ తీస్తే కథం చంపేస్తాయి. ఇంకో ఆప్షనే ఉండదు. సో అందరూ ఆ విలేజ్లో నైట్ అవ్వగానే ఎవడాడి ఇంట్లోకి వెళ్ళి గెల్లేసేసుకుని ఉంటారు. టాలిస్మాన్ అని చెప్పి ఒక రాయి ఉంటుంది, అది గోడకు పెట్టుకుని ఉంటారు, సో దట్ సేఫ్టీ ఉంటుందని చెప్పి. సో అక్కడ కూడా ఏందిరా అంటే, కొంతమంది నెల రోజుల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 10 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు అలా ట్రాప్ అయిపోయి ఉండిపోయారు. దెర్ ఇస్ ఓన్లీ ఎంట్రీ ఇన్ టు దట్ విలేజ్, ఎగ్జిట్ ఉండదు. సో తర్వాత ఈ షరీఫ్ అనే ఆయన కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చి, ఇది అన్ఆర్గనైజ్డ్గా ఉంది, మనం ఎలాగో ఎగ్జిట్ లేదు కాబట్టి మనం బతకాలి కాబట్టి రూల్స్ పెడతాడనమాట. ఎలాంటి రూల్స్ అంటే, అక్కడ డివైడ్ అవుతుంది అనమాట, కాలనీ పీపుల్ అండ్ కమ్యూనిటీ పీపుల్ అని. కాలనీ అంటే పెద్ద కాటేజ్లో ఉంటుంది 3-4 ఫ్లోర్లో. 5 జనాలు వచ్చిన వాళ్ళు అక్కడైనా ఉండొచ్చు, లేదా ఈ కమ్యూనిటీ అంటే సెపరేట్ కాటేజెస్ ఉంటాయి. సో అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ప్రతి ఒక్కరికి వర్క్ అసైన్ చేస్తారు. అంతా డే టైంలోనే. నైట్ టైం వచ్చేసరికి ఎవడింట్లో ఉంటాడు. సో ఈ షరీఫ్ అని ఆయన ఈవినింగ్ అవగానే ఒక గంట పట్టుకొని తిరుగుతాడు. ఆ గంట కొడుతున్నాడంటే అందరూ లోపలికి ఇంట్లోకి వెళ్ళండి, నైట్ అవుతుంది, మింగుకుపోతారు అని చెప్పి. సో ఇది కాన్సెప్ట్. వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. రాయిని సెలెక్ట్ చేసుకుంటే కమ్యూనిటీ, పువ్వుని తీసుకుంటే ఇది కాలనీ, అలాగా. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు రావాల్సిన డౌట్లు చాలా వస్తాయి. ఈ విలేజ్ ఏంటి, ఆ విలేజ్కి ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ ఎందుకు లేదు, నైట్ టైం వస్తున్న దెయ్యాలు ఎవరు, అండ్ వాళ్ళు మార్నింగ్ టైం ఎందుకు కనబడట్లేదు, అండ్ వీళ్ళు వస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది, వీళ్ళు అందరూ ఒకే రూట్లో వచ్చారు అనుకుంటారు. వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. ఒకళ్ళు ఆస్ట్రేలియా నుంచి వస్తారు, ఒకళ్ళు ఏషియా నుంచి వస్తారు, ఒకళ్ళు యూరోప్ నుంచి వస్తారు, ఒకళ్ళు యూఎస్ నుంచి వస్తారు. అందరూ ఏదో టైంలో ఒక లాంగ్ డ్రైవ్కి రోడ్డు మీదకి వెళ్ళిన చెట్టు పడి వెనక్కి తిరగగానే ఈ విలేజ్లోకి ఎంట్రీ వస్తారు. సో మనకి మైండ్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు, ఫర్ ద ఫస్ట్ టైం ఒకే రోజు ఇద్దరు 2 ఫ్యామిలీలు వచ్చారు, అంటే 2 వెహికల్స్లో వచ్చారు. ఇదే ఫస్ట్ టైం. ఈ రోజు చాలా జరగబోతుంది అని చెప్తారు. అలాగే ఆ రోజు చాలా జరుగుద్ది. ఆ రోజు నైట్ ఎప్పుడు ఒకలే వస్తారు, ఒకే వెహికల్లో వస్తారు. కొంతమంది నైట్ టైం వస్తారు. నైట్ టైం వచ్చిన వాళ్ళు ఏంటంటే తెలియక రోడ్డు మీద మనుషుల్లానే ఉంటారు. ఇది వాళ్ళు మనుషులు ఏమో అనుకొని చెప్పి డోర్ తీస్తారు, చచ్చిపోతారు. డోర్ తీపిన వాళ్ళు ఎలాగోలా కన్విన్స్ చేసి డోర్ తీపిస్తారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ
నైట్ అయిపోతే ఇంట్లో ఉంటారు కదా. సో అప్పటికి చెప్తారు వీళ్ళు ఫ్యామిలీస్కి, వీళ్ళు ఫస్ట్ నమ్మరు. దౌర్భాగ్యం ఏంటంటే ఎవడు నమ్మరు. మనం వెళ్ళినా కూడా మీరు ఆలోచించండి, ఒక విలేజ్కి వెళ్ళి సడన్గా నైట్ దెయ్యాలు వస్తాయి, ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉండదు, ఇవన్నీ చెప్తే మనం నమ్మం కదా. వాళ్ళు ఏదో కిడ్నాప్ చేస్తారు, ఏదో చేస్తారు, లివర్ దొబ్బేస్తారు అనుకుంటాం. సో అప్పటికి చెప్తాడు ఆ షరీఫ్, మీరు చాలా లక్కీ, మీరు డే టైం వచ్చారు, నైట్ టైం వచ్చుంటే ఫస్ట్ అని చెప్పి. సో ఓవరాల్గా ఈ ఫ్రమ్ సిరీస్ థీమ్ వచ్చేసరికి ఇది. నేను మళ్ళీ చెప్పినట్టు విలేజ్ ఏంటి, రకరకాల ప్లేసెస్లో నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఆ చెట్టు లింక్ ఏంటి, ఆ ఇంటూ ద వుడ్స్ వెళ్ళగానే కొన్ని షాకింగ్ థింగ్స్ రివీల్ అవుతాయి, కొన్ని చెట్లు కనబడతాయి, అవి అసలు అవన్నీ ఏంటి, నైట్ టైం వచ్చిన దెయ్యాలు ఏంటి, ఇక్కడలో ఉన్న జనాల్లో కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్లు వస్తాయి, కొన్ని సోళ్ళు డ్రైవ్ చేస్తాయి, చాలా పంచాయతీలు ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకి ఒక్కొక్క మల్టీ థ్రెడ్స్ ఉంటాయి, కొన్ని ఆన్సర్స్ వస్తాయి, కొన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి. సీజన్ 4లో రివీల్ అవుతాయి. బట్ ప్రతి సీజన్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది రివీల్ చేస్తారు డైరెక్టర్. చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైతే సైకలాజికల్ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ఇష్టపడతారో చాలా నచ్చుతుంది. సో ఈ వీకెండ్కి నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే ఫ్రమ్ సిరీస్ పేరు FROM ఫ్రమ్, అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. హ్యాపీగా చూడండి. తెలుగులో లేదు, ఇంగ్లీష్ ఉంది, మిగిలిన భాషలోనే మన ఇండియన్ లాంగ్వేజెస్లో హిందీ ఉంది. హిందీ అంత గొప్పగా లేదు. ఇంగ్లీష్లో చూడండి, అంత కాంప్లికేటెడ్ యాక్సెంట్లో కూడా ఏం లేదు, ఈజీగా అర్థమవుతుంది. సినిమా చూసి ఆ వెబ్ సిరీస్ చూసి మీ అమూల్యమైన ఒపీనియన్ తర్వాత వచ్చి కామెంట్ చేయండి. ఇప్పుడైతే కానీ కాంటెంట్ వస్తే లైక్ చేయండి. 3 సీజన్లో ఆల్రెడీ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కూడా చెప్పండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు సిరీస్ గురించి అనేది కూడా కామెంట్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.